This is the budding light of hope and knowledge, the delight of Sri Prakash Educational Institutions, spreading academic brilliance in all directions. మిత్రులందరికీ నమస్కారం. పుస్తక సమీక్షలో భాగంగా నేను ఇప్పుడు మీకు ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసేటటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేయబోతున్నాను. అయితే తెలుగు సాహిత్యంలో తప్పనిసరిగా చదవలసినటువంటి కొన్ని పుస్తకాలు మనకున్నాయి. ముందుగా వాటి గురించి మనం తెలుసుకుని ఆ తర్వాత పుస్తక సమీక్ష గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తెలుగులో గురంజాషువా గారు రాసినటువంటి గబ్బిలం, శ్రీశ్రీ గారు రాసినటువంటి మహాప్రస్థానం, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి వేయి పడగలు, అలాగే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసినటువంటి అల్పజీవి, త్రిపురనేని గోపీచంద్ గారు రాసినటువంటి అసమర్థుని జీవితయాత్ర, నవీన్ గారు రాసినటువంటి అంపశయ్యి, ఇలాగా తెలుగు సాహిత్యంలో చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి. మరియు బుచ్చిబాబు గారు రాసినటువంటి చివరకు మిగిలేది. ఈ పుస్తకాలన్నీ కూడా మనకు మన యొక్క జీవన విధానానికి, మన యొక్క స్థితిగతులకు, మన సమాజం పట్ల మనం ఉండాల్సినటువంటి విధానం, మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, వాటిని మనం ఏ విధంగా అధిగమించాలి, ఒక వ్యక్తి ఉన్నతుడు కావాలి అన్నా, ఒక వ్యక్తి సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు కావాలి అన్నా, లేకపోతే తన ప్రవర్తన మెరుగుపరుచుకోవాలన్నా కూడా ఈ పుస్తకాలు అనేవి పూర్తిగా మనకు సహకరించడం అనేది జరుగుతుంది. మన యొక్క జీవితాలకు చాలా దగ్గరగాను, మన జీవితాలకు అర్థం పట్టినట్లుగాను ఉంటాయి. మరి అలాగా నేను చదివినటువంటి ఒక పుస్తకం బుచ్చిబాబు గారు రాసినటువంటి చివరకు మిగిలేది. బుచ్చిబాబు గారు అనేటటువంటిది అది కలం పేరు మాత్రమే. వారి అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు గారు. వీరు 1916 జూన్ 14వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించారు. నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. వీరు తెలుగులో బుచ్చిబాబు అనే కలం పేరుతోనూ, అలాగే ఆంగ్లంలో సురేష్ కుమార్ అనేటటువంటి కలం పేరుతోనూ రచనలు చేయడం అనేది జరిగింది. అయితే వీరు MA ఇంగ్లీష్ పట్టభద్రులు. అయితే ఈ చివరకు మిగిలేది అనేటటువంటి నవల ద్వారా రచయిత మనకేం చెప్పాలనుకుంటున్నాడు, అందులో పాత్రలు ఏమిటి, దాని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నవలలోని ముఖ్య పాత్రలు దయానిధి, కోమలి, అమృతం, నారయ్య, జగన్నాథం, పరంధామయ్య. ఇవి ప్రధాన పాత్రలుగాను, మిగతావి సందర్భోచితంగా వచ్చి వెళ్ళిపోయేటువంటి పాత్రలుగా మనకు కనిపిస్తుంటాయి. సరే, కథలోకి వెళ్ళే ముందు రచన గురించి కొన్ని విషయాలు మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తెలుగు నవలా చరిత్రలో ప్రముఖ సాహితీవేత్తలు శాశ్వత స్థానం కలిగినదిగా గుర్తించినటువంటి నవల బుచ్చిబాబు గారు రచించినటువంటి చివరకు మిగిలేది. దీనిలో కథ స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో సాగుతుంది. ముఖ్యంగా నవలా కథానాయకుడైన దయానిధి జీవితానికి సంబంధించిన అనేక మార్పులు, అతనికి తారసపడిన అనేకుల మనస్తత్వాలు విశ్లేషించుకుంటూ దయానిధి పాత్రను రచయిత నడిపించడం అనేది జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళదాం. దయానిధి పట్టణంలో డాక్టర్ చదువుతూ పల్లెకి వచ్చినప్పుడు కోమలి అనే ఒక తక్కువ కులపు అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమెకు తన ప్రేమను వ్యక్తపరచడం ఎలానో, అసలు తనది ప్రేమో లేక ఆకర్షణో తెలియని సందిగ్ధంలో ఉండి చదువు సంజలు లేని ఆమెకు ఆ అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతాడు.
దయానిధి వృత్తిరీత్యా డాక్టర్. జీవితయాత్రలో తారసలేని అనేక సంఘటనలు, పరిసరాల ప్రభావంతో ఆయన తాత్వికుడుగా, భావకుడుగా మారతాడు. తల్లి మీద ఆయనకి అపారమైన గౌరవం ఉంటుంది. అయితే ఆమె శీలం గురించి మాత్రం సంఘంలో సరైన అభిప్రాయం ఉండదు. సుశీల, ఇందిర అని ఇద్దరు దయానిధి తల్లిని అవహేళన చేస్తారు. నిజానికి వారిద్దరూ దయానిధికి భార్యలు కావాల్సిన వారు. వారికి దయానిధి తల్లి మీద ఉన్న ఏహ్య భావం కారణంగా దయానిధికి దూరం అవుతారు. అమృతం అనే యువతి మాత్రం దయానిధి తల్లి పట్ల గౌరవంతో మాట్లాడుతుంది. అందువల్లే ఆమె దయానిధికి స్నేహితురాలవుతుంది. దయానిధి తల్లి పాత్ర ఎంతో కీలకమైన ఆ పాత్ర మాత్రం నవలలో ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఆమె చేసిన తప్పిదం మాత్రం కొడుకు దయానిధిని నీడలా వెంటాడుతుంటుంది. తల్లి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవడం విని సహించలేక దయానిధి సంఘానికి దూరంగా ఏకాంత జీవితం గడుపుతుంటాడు. అప్పుడే ఆయనకి జీవితానికి అర్థం ఏమిటి అన్న ప్రశ్న కలుగుతుంది. సత్యాన్వేషణకు, ఆధ్యాత్మిక తాత్విక చింతనకు దారితీస్తుంది. పెద్దలు చేసిన తప్పిదాలకు పిల్లలు బాధ్యులై వారి జీవితాలు సాగాల్సిన తీరును సాగలేకపోవడం ఈ నవలలో చిత్రితమై ఉంటుంది. దయానిధి సర్కారు వదిలి రాయలసీమకు వెళతాడు. అక్కడ సర్కారు రాయలసీమ ప్రాంతాల మధ్య గల వైషమ్యాలు భగ్గుమంటాయి. దయానిధి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొంటాడు. పెళ్ళయి పునఃసంధాన జరిగి తొలి రాత్రే దేశమాత పిలుపునందుకుని అరెస్ట్ అవుతాడు. కోమలి, అమృతం, సుశీల, ఇందిర ఈ 4 స్త్రీల మధ్య అతను 4 స్తంభాలాట ఆడినా అమృతం ఆయన హృదయాన్ని చొరగొంటుంది. అయితే అన్ని విధాలా ఆయనకు కోమలి సన్నిహితురాలు అయింది. ఇంకా కాత్యాయిని, నాగమణి, శ్యామల వీరు కూడా దయానిధి జీవితంలో సంచలనం కలిగిస్తారు. ఇతర పాత్రలైన కృష్ణమూర్తి, జగన్నాథం, సోమయ్య, రెడ్డి, నారయ్య మొదలైన వ్యక్తులందరూ ప్రతి వ్యక్తికి సన్నిహితంగా ఉండి అందరితో కలిసిమెలిసి జీవించే పాత్రలు. ఈ నవల ద్వారా పాఠకులు గ్రహించే సత్యం ఏమిటంటే మానవునికి కావలసింది మతాలు, దేవుళ్ళు, మొక్కుబళ్ళు, రాజకీయాలు కావు. కావలసింది దయ. అది కొంచెం ఉన్నా చాలు. ఇక దయానిధి జీవితం అంతా వ్యక్తిని కాదు ద్వేషించాల్సింది, వ్యక్తిలోని దౌర్బల్యాలను, బలహీనతలను ద్వేషించాలి అన్న మానవతావాద సిద్ధాంతం పైన ఈ కథంతా కూడా నడుస్తుంది. అయితే ఇందులో నవల ప్రారంభంలోనే రచయిత చివరకు మిగిలేదేమిటి అని ఒక ప్రశ్న, జీవితం అంటే అర్థం ఏమిటి అనేటటువంటి ఈ 2 ప్రశ్నలతోటి నవలలు ప్రారంభించి జీవితంలో మనం ఏం సాధించినా ఏం పోగొట్టుకున్నా కూడా ఏమీ కాదు, మనం జీవించినటువంటి విధానం, మనం చేసినటువంటి ఏదైనా కొంత మంచి మాత్రమే అది చిరస్థాయిగా ఉండిపోతుంది. సమాజంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఒకళ్ళ జీవితాన్ని గురించి మరొకరు తక్కువ చేసి వెక్కిరించడం, వెటకారం చేయడం ఇలాంటివన్నీ కూడా ఇతరుల యొక్క మనసులను బాధ పెట్టినట్టుగా అవుతుంది. కాబట్టి మనిషి దయ కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు చివరిలో దయానిధి పాత్ర ద్వారా తెలియచేస్తూ మరి నవలను ముగించడం అనేది జరుగుతుంది. చివరకు మిగిలేది అనేటటువంటి ఈ నవల పేరే మనలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కుదిరితే మీరందరూ కూడా ఈ నవల చదవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ ధన్యవాదములు.